వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ మ్యామ్. సక్సెస్ అంటే ఏమని చెప్తారు? 100% పబ్లిసిటీలో 100% మనం ఇవ్వగలగాలి. ఏమేమి నేర్పిస్తూ ఉంటారు మీ యొక్క మేకప్ అకాడమీలో? డిఫరెంట్ ఉంటుంది. ఒక యంగ్ ఏజ్ కి వేసిన మేకప్ ఒక మెచ్యూర్ ఏజ్ వాళ్ళకి వేస్తే సెట్ కాదు. సో బ్రైడల్ కి వెళ్ళి బ్రైడల్ మేకప్ బ్రైడల్ మదర్ కి వేయలేం కదా. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే ఒక సైడ్ వాళ్ళకి వేస్తే చాలు, నా చుట్టుపక్కల వాళ్ళకి వేస్తే చాలు. అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్ కానీ అలా ఉండరు. ప్రెసెంట్ ట్రెండింగ్ ఏదొస్తుందో అది కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది కలర్స్ అని చెప్పి కలర్ థియరీ అని చెప్పి ఇప్పుడు జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మధ్య బాగా కాంట్రవర్సీ కూడా అయింది. కలర్ వీల్ అనేది లేకుండా మేకప్ ఉండదు. లిప్ నీడ్లింగ్ అని చెప్పి, పర్మనెంట్ మేకప్ అని చెప్పి, పర్మనెంట్ లిప్స్టిక్ అని చెప్పి, ఇవి నార్మల్ వాళ్ళు కూడా చేసేస్తున్నారంట. ఇవి డాక్టర్స్ కదా చేయాలి. నీడిల్ యూజ్ చేసేది ఏదైనా సరే ఒక డాక్టర్ అండర్ లో జరిగితేనే బెస్ట్. చాలా మంది తక్కువ కాస్ట్ కి వస్తుంది ఇది అదని చెప్పి చేస్తారు. మీ సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతాను. డైరెక్ట్ నేర్చుకోకుండానే అడిగేటోళ్ళు చాలా మంది ఉంటారు. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కి నేను సర్టిఫికేట్ ఇస్తా, ఎగ్జామ్ పెడతా, ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే సర్టిఫికేట్ ఇస్తా. ఆ సర్టిఫికేట్ సెల్ఫ్ లో పెట్టుకోవడానికి, గోడ మీద పెట్టుకోవడానికి తప్ప ఎందుకు యూజ్ అవ్వదు. మరి సెలబ్రిటీ మేకప్, బ్రైడల్ మేకప్ ఆర్ మోడల్స్ మేకప్ ఏంటి డిఫరెన్స్ వీటిలో? సెలబ్రిటీ మేకప్ నన్ను అడిగితే అదే ఈజీ. ఒక బ్రైడల్ ని ఫేస్ చేయడం కష్టం. చాలా ఫేక్ అకాడమీస్ కూడా పుట్టుకొచ్చేసాయి. మీకు అండ్ అదర్ అకాడమీస్ కి డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు కూడా నేను ఒక 10 days టైం ఇస్తా జాయిన్ అయ్యాక. మీకు ఎవరికైనా నచ్చలేదా స్పాట్ లో మీ క్లాస్ నాకు నచ్చలేదంటే నేను వాళ్ళు అడ్వాన్స్ ఇవేమి ఉండవు, ఇచ్చేస్తాను, మీకు వెళ్ళిపోవచ్చు అంటాను. అసలు నా సిచ్యువేషన్ స్టార్టింగ్ నుంచి నా బయోడేటానే డిఫరెంట్. నాకు పేరెంట్స్ లేరు. మెయిన్ పేరెంట్స్ లేరంటే మా మదర్ నా 10th లో చనిపోయారు. మేకప్ అకాడమీ స్టార్ట్ చేయడానికి, బ్యూటీ స్కూల్ స్టార్ట్ చేయడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? నా సజెషన్ ఏంటంటే డబ్బులు లేకుండా ఏ బిజినెస్ కూడా పెట్టొద్దు. క్రాంతి మేకప్ అకాడమీని ఎందుకు చూస్ చేస్తారు? మీ క్లాస్ నచ్చకపోతే నేను మనీ మీకు స్పాట్ లో రిటర్న్. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ నాతో ఒక సూపర్ ఆంట్రప్రెన్యూర్ ఉన్నారనమాట. సో తను ఎవరో కాదు, ఒక మేకప్ అకాడమీని రన్ చేస్తూ ఉన్నారనమాట. చాలా సక్సెస్ఫుల్గా ఎంతోమంది స్టూడెంట్స్కి తను ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారి ద్వారా బిజినెస్లు కూడా తను పెట్టించడం జరిగింది అనమాట. తన మాటల్లోనే అసలు మేకప్ సంబంధించి పూర్తి సమాచారం, అసలు ఈ కోర్స్ అనేది ఎలా నేర్చుకోవాలి, దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా ఎటువంటి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు కాఫీ విత్ రాజీవ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా, చెప్పండి, అసలు మీ యొక్క సక్సెస్ అంటే ఏమని చెప్తారు? సక్సెస్ అంటే నేను సక్సెస్ అని కూడా చెప్పను ఇప్పుడు. అవునా? సక్సెస్ అంటే ఇది సక్సెస్ అని కాదు. మనం సక్సెస్ అవ్వాలంటే ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఒక విధంగా ఇది మా బిజినెస్. ఇప్పుడు మేము చేసేది బిజినెస్ కదా. అవును. బిజినెస్ లో మేము కరెక్ట్ గా ప్రాపర్ గా ఎటువంటి ఫేక్ లేకుండా జెన్యూన్ గా చెప్పి వాళ్ళకి మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కి ఎంతో కొంత భవిష్యత్తుకి యూజ్ అయ్యే, అంటే ఫ్యూచర్ కి యూజ్ అయ్యే స్కిల్స్ వాళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళు ఫీల్ అవ్వాలి, స్టూడెంట్స్ ఫీల్ అవ్వాలి, మేడం దగ్గర నేర్చుకున్నందుకు మేము ఈ రేంజ్ లో ఉన్నాము, మేము సక్సెస్ అయ్యామని వాళ్ళు ఫీల్ అయితే అదే మీకు ఒక సక్సెస్ లాగా. అదే మాకు ఒక సక్సెస్. ఇప్పుడు ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్ కూడా, ఒక అకాడమీ కూడా, మీన్ సక్సెస్ జనాల్లో సక్సెస్ ఉండదు. నా చుట్టూ జనాలను పెట్టుకుంటే సక్సెస్ ఉండదు. ఓకే. ఒక 100 మంది నా స్టూడెంట్స్ ని చూపిస్తే సక్సెస్ ఉండదు. ఓకే, వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ సక్సెస్ మీ యొక్క సక్సెస్ అంటారు. అంతే. గ్రేట్. సో మేకప్ అనేది ఇప్పుడు మన ఎక్కడ చూసినా సరే కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు, ఏదైనా ఫంక్షన్స్ అకేషన్స్ అన్నిట్లో చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ట్రైన్ అయ్యి రెడీ అవుతానికి ఇష్టపడుతూ ఉంటారంట యూజువల్గా. సో దీనికి ఇంపార్టెన్స్ ఏంటి అసలు? ఏమంటారు మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ అంటే ఏమంటారు? ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఇంట్రెస్ట్ ఉందో లేదో మీకు తెలియాలి కదా. చెప్పండి. ఫస్ట్ నేను అసలు ఈ ఫీల్డే కాదు. అవునా? నాది ఎడ్యుకేషన్ ఫీల్డ్. ఓకే. నేను టీచింగ్ చేసా. టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు 12 years. నేను నార్మల్ చిన్న స్కూల్స్ అది కూడా చేయలే. శ్రీ చైతన్య కాలేజ్ లో చేసా, ప్రగతి స్కూల్స్. సబ్జెక్ట్ సోషల్ చేసా. లాస్ట్ నేను మానేసిన స్కూల్ గౌతమ్ స్కూల్, అది 25 years నేను అందులో చేసి లాస్ట్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా టీచింగే ఎంచుకోవాలి నేను, కానీ ఇక్కడ ఆంధ్ర, నాది ఒరిజినల్ ఆంధ్ర. ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి అక్కడ చేసినట్టు ఇక్కడ కొద్దిగానే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ నేను చేసిన దానికి ఇక్కడికి వచ్చిన దానికి కొద్దిగా లాంగ్వేజ్ కానీ, ప్లేస్ కానీ, వెదర్ కానీ ప్రతిదీ డిఫరెన్స్ ఉంటుంది. కానీ
ఏది బెస్ట్ అంటే చాలా మంది కూడా ఇది కాంట్రవర్సీ వస్తుంది, ఆంధ్ర తెలంగాణ. ఒక విధంగా చెప్పండి రెండు ట్విన్స్ కింద. సమానమే, ఈక్వల్. నాకు అక్కడ నచ్చింది, ఇక్కడ నచ్చింది. తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే కాదు కదా. సో అక్కడ టీచింగ్ అంతా చేసి మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, కొన్ని రీజన్స్ తో అవ్వాల్సి వచ్చింది. బట్ నేను ఏది చేసినా నాకు కొంచెం డెడికేటెడ్ గా చేయడం ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను పెరిగిన ప్లేస్, నా సిచ్యువేషన్స్, నా స్ట్రగుల్స్ అంటే అందరితో పోల్చుకుంటే అంత కాదు, అంతకన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతిదీ టీచర్ నుంచి వెరైటీగా మేకప్ ఎట్లా చూస్ చేసుకున్నారు? ఇంకొకటి ఏంటంటే నాకు అసలు మేకప్ అంటే ఇష్టం కాదు. అవునా? అసలు మేకప్ చేసుకునేటోళ్ళు చూసిన ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, మేకప్ ఎందుకు, ఆ ఫీల్డ్ అంటేనే ఇష్టం కాదు ఒరిజినల్ గా. అంటే చిరాకని కాదు, నాకు సెట్ కాదు ఫస్ట్ నా ఫీలింగ్. నేను ఎంటర్ అయ్యేసరికి ఇక్కడ నేను జాబ్ పర్పస్ వచ్చా, జాబ్ నేమ్స్ అది వద్దు, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాదు, కానీ వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ పర్పస్. జాబ్ చేయాలి అన్న టైంలో నేను కొన్ని ఇటు సైడ్ ఫేస్ చేసి, ఇటు సైడ్ జాబ్ చేయాలంటే కొన్ని లేడీస్ స్ట్రగుల్స్ ఉంటాయేమో, ఇలా ఎందుకు, మనం ఇలాగే ఎందుకు ఆలోచించాలి, ఏదైనా బిజినెస్ చూద్దాం అన్న కాన్సెప్ట్ తో ఫస్ట్ నా డిసిషన్. జాబ్ అయితే మానలే, జాబ్ చేస్తానే ఉన్నా ఇక్కడికి వచ్చాక కూడా. బిజినెస్ చేయాలంటే ఏం బిజినెస్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక స్ట్రీట్ చూసారంటే ప్రతిదీ బిజినెస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం ఉంటది, ఏదైనా మనం ఫేక్ గా చేయాలంటే అది అలవాటు ఉండాలి ఫస్ట్, అది మనం చేయలేము. ఏది చేయాలని ఆలోచించేటప్పుడు నాకు ఒక ట్రస్ట్ వాళ్ళు ఫ్రీ కోర్సెస్ పెట్టారు. ఫ్రీ కోర్స్ పెట్టినప్పుడు నేను దాంట్లోకి వెళ్ళడానికి జాబ్ మానలే, ఒక పార్ట్ టైం పెట్టుకుని జస్ట్ ఫ్రీ క్లాసెసే కదా. అది కూడా మా అంకుల్ ఒక ఆయన వెళ్ళి చూడు అంటే నాకు ఇంట్రెస్ట్ కాదు, వేరే జాబ్ ఆపర్చునిటీ వచ్చింది నాకు. సేమ్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, సేమ్ డే ఫ్రీ క్లాస్ స్టార్టింగ్. మా అంకుల్ ఏమన్నారంటే అది ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే ఏ జాబ్ కైనా వెళ్ళొచ్చు, ఇలాంటి ఫ్రీ క్లాసులు వస్తామని పెట్టారు కదా వెళ్ళు. అలా నేను ఎంటర్ అయ్యా. ఫ్రీ క్లాస్ అంటే నాకు జీరో నాలెడ్జ్ కాబట్టి ఏది చెప్పినా మనకు అర్థం కాదు. సో అందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చారు అందులో కూడా, మొత్తం ఫ్రీ కోర్స్. సో అట్లా మీరు సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళకుండా దీనికి వెళ్ళడం వల్ల మంచి చేస్తారని చెప్పి అనుకుంటున్నారా? మంచిగా చేశాను, ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ రాదు అసలు. మనం ట్రైనింగ్లు తీసుకోవాలి, కోర్సులు చేయాలి, చేయాలి కదా. సో అట్లా ఎంటర్ అయ్యారు మేకప్. సో ఆ తర్వాత మీరు ఓన్ గా స్టార్ట్ చేశారు. ఎంటర్ అయిన తర్వాత అందరూ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, నేను బేసిక్ ఒక బ్రష్ తెలియదు, ఏం తెలియదు, కానీ వాళ్ళని చూసి నేను కూడా ఎందుకు దిగాం కదా, ఎందుకంటే దిగాక మనం ఏదైనా ఇంట్రెస్ట్ గానే చేయాలి, ఇష్టం లేకుండా ఏది చేయొద్దు కదా. ఆటోమేటిక్ గా చేయాలి ఇంటెన్షన్ తో చేస్తే ఆ కోర్స్ ఇష్టం లేదు, కానీ దిగానంటే ఇష్టం పెట్టుకుంటా ఏదైనా సరే. కోర్స్ అయ్యేసరికి టోటల్ బ్యాచ్ లో ఫస్ట్ నాకే వచ్చింది. ట్రస్ట్ వాళ్ళు అవార్డు ఇచ్చారు నాకు, ఉంటాయి ఆ విజువల్స్ కూడా వచ్చింది. కానీ దాంతోనే నాకు బిజినెస్ అంటే టీచింగ్ ఇష్టం బాగా. టీచింగ్ ఫీల్డ్ అనేది నేను ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేసిన ఏ స్కూల్స్ అయినా కూడా నాకు గుడ్ రివ్యూ ఉంటుంది. ఇక్కడ కూడా స్కూల్స్ జాబ్స్ కి నేను వెళ్ళాలి, ఇంట్రెస్ట్ లే, మళ్ళీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అని కాదు, అందుకని ఇప్పుడు స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నారు మేకప్ సంబంధించి. దెన్ గుడ్ కదా. సో మనం చాలా చోట్ల చూస్తుంటాం మేకప్ ఆర్టిస్ట్ అందరూ కూడా మేకప్ అకాడమీస్ అని పెడతారు, బట్ వాళ్ళు జస్ట్ నార్మల్గా వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. మీరు ఆల్రెడీ ఒక టీచర్ కాబట్టి మీకు ఆ ప్రాబ్లమే ఉండదు కదా. సో సబ్జెక్ట్ ని ఎలా టీచ్ చేయాలనేది మంచి గ్రిప్ అయితే ఉంటుంది. సో అలా స్టార్ట్ మేకప్ రావడం వేరు, నేను మేకప్ వేయడం, నేను ఒక మేకప్ వేస్తాను ఒక మోడల్ కి, దాన్ని చూసి రావడం వేరు. ఎందుకంటే నాకు వచ్చింది నేను ఎలాగ బాగానే వేస్తా, కానీ వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని లేదు కదా. నా మేకప్ చూస్తారు ఇన్స్టాలో, ఇప్పుడు మేకప్ వేసిందని క్లాస్ జాయిన్ అయిపోతే. నేను మీతో మాట్లాడుతున్నా ఫస్ట్ నుంచి వింటున్నానండి ఈ మాట, మీరు పద్దాగా చెప్తున్నారు. సో ఎందుకు అక్కర్లేదు, మన టాలెంట్ ని హ్యావ్ టు షో, అంతే, దట్స్ ఇట్. ఉంది కాబట్టి చూపిస్తున్నారు అండ్ కనిపిస్తుంది, అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో లోగా ఉండాలి అని చెప్పి ఎందుకు మనం ప్రొజెక్ట్ చేయడం అన్నట్లు మాడుతూ ఉంటున్నారు కదా. సో నో తీసేసేయండి. సో దట్ షోస్ యువర్ సింప్లిసిటీ. ఇప్పుడు మనకున్నది నేను చెప్పింది వేరు, ఇప్పుడు ప్రతి దానికి మనం పబ్లిసిటీ చేసుకోవాలి, అదైతే కంపల్సరీ. పబ్లిసిటీ చేసామంటే మనం ఇచ్చే 100% పబ్లిసిటీలో 100% మనం ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను 100% ఇస్తానని నాకు తెలుసు, కానీ ఇవ్వని వాళ్ళు కూడా పబ్లిసిటీ చాలా జరుగుతుంది. ఇప్పుడు నాకు స్టూడెంట్స్ వస్తారు, నేను ఎక్కువ మెంబర్స్ ఒకసారి వచ్చేసరికి నేను తీసుకోను, బ్యాచ్ చేంజ్ చేస్తాను. బ్యాచెస్ కి ఇంతమంది ఉంటారా? అసలు ఏమేమి నేర్పిస్తూ ఉంటారు మీ యొక్క మేకప్ అకాడమీలో?
మేకప్ అకాడమీ అంటే కోర్సెస్ చాలా ఉంటాయి సార్ ఇందులో. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు కొద్దిమందికి ఒక్కొక్క ఫీల్డ్ ఉంటుంది. ఇప్పుడు నెయిల్ ఆర్ట్ ఉంటుంది, ఇందులో నెయిల్ ఆర్ట్ కోర్స్ సెపరేట్ ఉంటుంది. నెయిల్ ఆర్ట్ కోర్స్ ఫీజు ఎంత అని అడుగుతారు నార్మల్ క్యాజువల్ గా ఎవరైనా సరే. నెయిల్ ఆర్ట్ అంటే నెయిల్ ఆర్ట్ అని ఒక వర్డ్ లో చెప్పలేం, దాంట్లో లెవెల్స్ ఉంటాయి. బేసిక్, అడ్వాన్స్, ఇంటర్నేషనల్ లెవెల్స్ ఉంటాయి. ఓకే. మేకప్ వచ్చేసరికి కూడా సేమ్ అంతే, బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మేకప్ కొంతమంది మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నాకు మేకప్ కోర్స్ ఎంత అని అడుగుతారు. అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటో మాకు తెలియాలి కదా. ఓకే, అందులో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయా? ఉంటాయి, అందులో కూడా ఉంటాయి. మీ స్టేటస్ నేను చూసానండి. సో అందులో చాలా పెట్టారు కదా, లైక్ బ్రైడల్ అని చెప్పి, లేదంటే ఇంకేవో చాలా రకాలు చూసాను పోస్టర్ రిలీజ్. ఇది కూడా ఒక రీజన్ ఉంది, నేను నిన్ననే రిలీజ్ చేసా. అది కూడా ఇప్పుడు వరకు నేను నార్మల్ ఇన్ని లుక్స్ అని మాత్రమే పెట్టా, ఇప్పుడు వరకు నేమ్ పెట్టలే. ఈ మేకప్ లుక్స్ ఉంటాయని నేమ్స్ మెన్షన్ చేయలే. ఇప్పుడు నేను ఇంచుమించు 20+ నేమ్స్ మెన్షన్ చేసా అందులో. 20+ నేమ్స్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది ఫీలింగ్ ఏంటంటే మేకప్ అంటే ఒకటే కదా, ఒక మేకప్ నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా అదే మేకప్. మేకప్ అంటే ఏంటి, సేమ్ ఒకటే ప్రాసెస్ కదా, ప్రాసెస్ ఒకటే సేమ్. ఇప్పుడు మీరు ఏ మేకప్ వేసినా ప్రాసెస్ ఒకటే ఉంటది. కానీ ఎందుకు ఇన్ని నేమ్స్ పెడతారు? నేమ్స్ తగ్గట్టు ఉంటదా? చూసారా, మీకు కూడా వచ్చింది క్వశ్చన్. చెప్పండి, నేమ్ కి తగ్గట్టు ఉంటదా? దీంట్లో ఏమన్నా అదే దాన్ని మార్చి చెప్తారా? ఒక నేమ్ మెన్షన్ చేసామంటే ఏదో ఒక వేరియేషన్ ఆ మేకప్ లో ఉంటది. ఇప్పుడు బ్రైడల్ మేకప్ నేర్చుకుంటారు, బ్రైడల్ మేకప్ నేర్చుకుని ఒక ర్యాంప్ వాక్ షో ఉంది, ఫ్యాషన్ షో, వెళ్ళి మేకప్ చేయమంటే వాళ్ళకి అది నాలెడ్జ్ ఉండదు. ఈ బ్రైడల్ మేకప్ ఒక ఫ్యాషన్ షోలో వేస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరే థింక్ చేయండి. ఒక బ్రైడల్ మేకప్ ఎలా ఉంటది, ఒక ర్యాంప్ వాక్ షో జరుగుతున్నప్పుడు ఆ మేకప్ ఎలా ఉంటది? ర్యాంప్ వాక్ కి చాలా షార్ప్ ఫీచర్స్ ఉండాలి. ఒకప్పుడు ర్యాంప్ వాక్ చేసిన నార్మల్ లైట్ మేకప్ చేయడం, జస్ట్ చిన్న ఐ షాడోలు ఇవ్వడం ఉండేది. ఇప్పుడు ఫారెన్ నుంచి కూడా మనకు వస్తున్నారు చాలా మంది, ఇంటర్నేషనల్ మోడల్స్ వస్తున్నారు. ఒక ఇండస్ట్రీ ఉందనుకో, ఇండస్ట్రీలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి వాళ్ళకి మేకప్ లో కూడా. ఇప్పుడు అండర్ టోన్స్ అని కొన్ని ఉంటాయి మనకి, మన వామ్ అండర్ టోన్ అని, కూల్ అని, డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అందరి అండర్ టోన్ ఒకటి ఉండదు. ఇప్పుడు మీది ఒకటి ఉందంటే నాది ఒకటి ఉండొచ్చు. ఒక మేకప్ నేర్చుకుని సేమ్ మేకప్ ఇద్దరికి వేస్తే డిఫరెంట్ ఉంటది. దీనికి మనం టెన్షన్ పడిపోయి ఒక పుస్తకాలు చదవకలేదు, చిన్న టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ తెలుసుకోవాలి. అవి మీరు నేర్పిస్తారు? నేను నేర్పిస్తా. మెయిన్ 22 or 21 ఐ థింక్ నేను ఆ 20 లుక్స్ కూడా ఐ షాడోస్ మారుతాయి, ఫేస్ మేకప్స్ మారుతాయి, కంటెంట్ మారుతుంది. ఒక యంగ్ ఏజ్ వాళ్ళకి మేకప్ ఎలా ఉంటది, ఒక మెచ్యూర్డ్ ఏజ్ వాళ్ళకి మేకప్ ఎలా ఉంటది, డిఫరెంట్ ఉంటది. ఒక యంగ్ ఏజ్ కి వేసిన మేకప్ ఒక మెచ్యూర్ ఏజ్ వాళ్ళకి వేస్తే సెట్ కాదు. అంతే కదా. ఒక బ్రైడల్ కి వెళ్ళి బ్రైడల్ మేకప్ బ్రైడల్ మదర్ కి వేయలేం కదా, బ్రైడల్ కి వేసిన బ్రైడల్ సిస్టర్ కి వేయద్దు కదా. బ్రైడల్ కి సిస్టర్ కి డిఫరెన్స్ ఉండదు. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా మీరు నేర్పిస్తారు? నేర్పిస్తాము. బై మిస్టేక్ వీళ్ళు ఎక్కడ కొద్దిమంది ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అనదర్ కంట్రీస్ కి వెళ్ళి జాబ్స్ చేయాలి. మేకప్ ఫీల్డ్ లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ లెవెల్ నేర్చుకుని వెళ్తే అక్కడ సెట్ కాదు కదా, అక్కడ డిఫరెంట్ మేకప్స్ ఉంటాయి. మీరు నేర్పించి వేరే కంట్రీకి కూడా వాళ్ళకి చూపించగలరు దారి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్పించి వర్క్ ఇస్తాం సార్, వేరే కంట్రీకి వెళ్ళాలని వాళ్ళ ఇంటెన్షన్ ఉంటే వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏం చెప్తాం, నేను పంపిస్తా మిమ్మల్ని అంటారు. ఇప్పుడు మన దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 100 మంది సక్సెస్ అవ్వరు, నేనే చెప్తున్నా కదా. అవ్వరు. ఎందుకు అవ్వరు? 100 మంది ఒకలా నేర్చుకోరు కదా. ఇప్పుడు నాకు ఆంధ్ర నుంచి వస్తారు, ఇక్కడ వస్తే నాకు ఆంధ్రాలో ఉంది, ఇక్కడ ఉంది. మోస్ట్లీ మనం ఆంధ్ర వెళ్ళే వరకు అంటే ఆంధ్ర ఇక్కడ ఎలా రన్ చేస్తున్నారని క్వశ్చన్ వస్తుంది. నేను వేరే స్టాఫ్ ను పెట్టను, మనకి బ్యాచ్ అయ్యేసరికి ఇక్కడ కోర్స్ ప్రాక్టీస్ ఐటమ్ అక్కడ రన్ అవుతుంటది. అక్కడ గ్యాప్ ఇచ్చేస్తా టోటల్, వేరే వాళ్ళని పెట్టి చెప్పించడం ఇది చేయను నేను. ఒక కోర్స్ కి ఎన్ని రోజులు టైం పడుతుంది నేర్చుకోవడానికి ఒక స్టూడెంట్ కి? ఒక స్టూడెంట్ ఒక బ్యాచ్ ఎన్ని రోజులకి ఎండ్ అవుతుంది? నేను క్రాంతి మేకోవర్ అకాడమీ అని ఉండేది నాది. నేను రీసెంట్ గా బ్యూటీ స్కూల్ అని కూడా యాడ్ చేసా. బ్యూటీ స్కూల్ అని యాడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఇప్పటికీ అప్డేట్ అవుతా ఉంటా వెళ్ళి. ఇప్పుడు నాకు మీకు వచ్చు కదా, మీరు ఎందుకు వేరే ప్లేస్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు? మేకప్ అనేది మనం ఎప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి. మీరు కూడా ఇంకా ట్రైన్ అవుతూ ఉంటాను, నేను ఇప్పుడు కూడా వెళ్తా ఉంటాను. ఎక్కడైనా నాకు ఇప్పుడు ఈ లెవెల్ నాకు అర్థమైంది కదా, ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడున్నా సరే నాకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చిందంటే. మీరు లండన్ కూడా వెళ్ళి చేశానని చెప్పి అన్నారు. లండన్ కూడా వెళ్ళా, నేను ఢిల్లీ వెళ్ళా, ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తుంటే ఢిల్లీలో చేస్తున్నా. కానీ నేను ఏది ఏంటంటే వాయిస్ ఇవ్వను, నేను ఇది చేస్తా.
చెప్తున్నా కదా, నాకు సింపుల్ గా ఉండడం ఇష్టం. నేను ఇంత ఇది ఇవ్వాలి, ఇంత ఎక్స్పోజ్ చేయాలి వర్క్ ని, బిజినెస్ నాకు ఎక్కువ అవ్వాలనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సింప్లిసిటీ. Simple సో గా మరి ఏం ఉంటే డిఫరెన్స్ చూసారు మీరు? మన ఇండియాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇంటర్నేషనల్ మీరు వెళ్ళారు కదా, సో ఏం డిఫరెన్స్ చూసారు అక్కడ స్టూడెంట్స్ కి అండ్ ఈ మేకప్ వర్క్ కి సంబంధించి? ఫస్ట్ మెంటాలిటీలో డిఫరెన్స్ చెప్తాను నేను. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, జాయిన్ అయ్యే ముందు నాకు ఒక బ్రైడ్ కి వేస్తే చాలు, ఒక సైడ్ వాళ్ళకి వేస్తే చాలు, నా చుట్టుపక్కల వాళ్ళకి వేస్తే చాలు, మేకప్ వస్తే చాలు, మినిమం హెయిర్ స్టైల్స్ నేర్చుకుంటే చాలు. అదర్ కంట్రీస్ కానీ అదర్ స్టేట్స్ కానీ అలా ఉండరు. ప్రెసెంట్ ట్రెండింగ్ ఏదొస్తుందో అది కంప్లీట్ చేయాలి. మన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇక్కడ వరకు నాకు డబ్బులు వస్తాయి కదా, అది ఈ రోజే వస్తుంది, రేపు మళ్ళీ అప్డేట్ అవుతుంది, వీళ్ళు మళ్ళీ ఇంకొక అకాడమీ జాయిన్ అవ్వాలి. ఏదైనా సరే ఇప్పుడు నేను అప్డేట్ అవుతా, ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు మేకప్ వరకే. నేను ఎడ్యుకేటర్ కదా, ఇప్పుడు నేను ప్రతిదీ కొత్తగా నేర్చుకోవాలి. సో నా కాన్సెప్ట్ ఒకటి ఏంటంటే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాక్సిమం నాకు తెలిసింది తెలియంది కూడా నేర్చుకుని ఇచ్చేసాను అనుకో, వాళ్ళకి వేరే క్లాస్కి వెళ్ళాలన్న ఇంటెన్షన్ ఉండదు, వేరే అకాడమీకి మళ్ళీ నేను లక్షలు పోయాలా అని ఇంటెన్షన్ ఉండదు. నేనే పోసా కదా లక్షలు వేసి నేను ఇప్పుడు నేర్చుకుంటానంటే, నేను నేర్చుకున్న దాంట్లో నాకన్నా వరస్ట్ గా చెప్పిన అకాడమీలు కూడా ఉన్నాయి. నేను నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాను కదా, అంతకన్నా వరస్ట్ గా చెప్తారు వాళ్ళు. నేను నేమ్స్ చెప్పను. అంటే మీరు నేర్చుకున్న చోటే మేబీ వాళ్ళు అప్పటికి నాకు మించి అయితే లేకుండా కూడా ఉన్నారు. కానీ ఏంటంటే మనకి కొన్ని తెలుస్తాయి మిస్టేక్స్, మనమైనా ఎక్కడ చేస్తాము, వేరియేషన్ తెలుస్తుంది. నా కాన్సెప్ట్ అలా ఆలోచిస్తాను నేను. ఓకే, గుడ్ అండి. సో ఒక టీచర్ ఎప్పటికీ నేర్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అట్లానే చేస్తున్నారు. ఇక మనం చూస్తుంటే బ్యూటీ అకాడమీ, ఐ మీన్ బ్యూటీ స్కూల్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది కలర్స్ అని చెప్పి, కలర్ థియరీ అని చెప్పి ఇప్పుడు జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మధ్య బాగా కాంట్రవర్సీ కూడా అయింది దీని మీద. అవుతుంది ఇప్పుడు. అసలు ఏంటి కలర్ థియరీ అండ్ ఎందుకు ఇంపార్టెంట్ ఇది అసలు ఏంటి? యాక్చువల్ గా కలర్ వీల్ అనేది, ఇప్పుడు మేకప్ అనేది పక్కన పెట్టేసేయండి, ఒక క్లాత్ మగ్గం, ఇప్పుడు మగ్గం అని కాదు, ఇప్పుడు ఏదైనా డిజైనర్స్ ఉంటారు, ఒక డిజైనర్స్ గానీ, జ్యువెలరీ ఉంటది, జ్యువెలరీ గానీ, ఇప్పుడు వాళ్ళు ఒకదానికి మ్యాచ్ చేస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్ట్ కలర్, ఇది ఆపోజిట్ సంథింగ్, వాళ్ళు ఒక దానికి ఇంకొక కలర్ మ్యాచ్ చేస్తుంటే మనకి కొన్ని చాలా నచ్చేస్తుంటాయి. వావ్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఒక్కొక్కటి ఇది కలర్ కాంబినేషన్ అసలు బాగాలేదు. అందులో కూడా కలర్ వీల్ థియరీ అనేది ఇంపార్టెంట్. ఒక కలర్ ని మ్యాచ్ చేయాలంటే కలర్ వీల్ థియరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మేకప్ చేస్తున్నాం, మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంటది, చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి, దాన్ని మనం హైడ్ చేయాలి. ఇప్పుడు ఏ కలర్ లో పిగ్మెంటేషన్ ఉంటే ఏ కలర్ మనం అప్లై చేస్తే అది హైడ్ అవుతుంది. ఈ వేలో ఉంటది. ఈ కలర్ వీల్ అనేది లేకుండా మేకప్ ఉండదు యాక్చువల్ గా. కాకపోతే కొన్ని అకాడమీస్ పర్టికులర్ నేమ్ మెన్షన్ చేస్తాయి, కొన్ని అకాడమీస్ నార్మల్ గా వాళ్ళు పెట్టుకున్న మేకప్ లోనే థియరీ అని మెన్షన్ చేస్తారు. వాటితో వాళ్ళు క్లాసెస్ ఇచ్చేస్తుంటారు. ఇందులో మేము మెన్షన్ చేశాక మీరు చేశారు అనడానికి ఏమీ లేదు. ఏ ఒక్క మేకప్ అకాడమీ అయినా సరే ఈ క్లాస్ లేకుండా ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు యూజువల్లీ మనం చూస్తూ ఉంటాము లిప్ నీడ్లింగ్ అని చెప్పి, పర్మనెంట్ మేకప్ అని చెప్పి, పర్మనెంట్ లిప్స్టిక్ అని చెప్పి మనం చూస్తున్నాము. ఇవి నార్మల్ వాళ్ళు కూడా చేసేస్తున్నారంట, లిప్ నీడ్లింగ్ అని. సో యూజువల్లీ ఇవన్నీ డాక్టర్స్ చేయాలి కదా. ట్రైనింగ్ చెప్తున్నారా, సర్వీస్ చెప్తున్నారా? రెండు కూడా. సో యూజువల్లీ ఇవి డాక్టర్స్ కదా చేయాలి. సో ఇలా కూడా జరుగుతుందని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ అయితే రీసెంట్ గా మనం చూసాం. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇది జరుగుతుందంటారా? అసలు ఏంటి బయట వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏమిటనేది నాకు తెలియదు. నా వరకు అయితే నన్ను కూడా చాలా మంది క్లాసెస్ కి అడిగారు. మా స్టూడెంట్ లోనే, మ్యామ్ మాకు ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఈ క్లాసెస్ కూడా మీరు పెట్టొచ్చు కదా, మేము బయటకు వెళ్ళడం ఎందుకు, మీ క్లాస్ మాకు అర్థమైంది కదా అంటే అది నేను చేయలేదు. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను స్టాఫ్ని పెట్టొచ్చు, నేను ఎందుకంటే ఒక స్టాఫ్ని చూసుకున్నానంటే మ్యాక్సిమం నా స్టూడెంట్స్ని రెడీ చేస్తుంటా, క్లాస్ చెప్పడానికి కాదు, సపోర్ట్ కోసం. అందులో నాతో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా నావే వస్తుంది, నా వర్క్ కాబట్టి వాళ్ళు నేర్చుకునేదంతా నావేనే నేర్చుకుంటారు. బయట నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్స్ లో కూడా ఉన్నారు ఇవి పెట్టి చేసేటోళ్ళు, ఎవరిని పిలిచినా వచ్చి క్లాస్ ఇస్తారు. బిజినెస్ పరంగా చూస్తే ప్రాఫిట్ ఉంటది, పెట్టొచ్చు. కానీ నేను ఒక్కటే ఏంటంటే, నా కాన్సెప్ట్ నీడిల్ యూజ్ చేసే ఏది కూడా మనం చేయొద్దు. ఇప్పుడు ఒక నెల నేర్పిస్తాం మేము, ఇప్పుడు 10 days కూడా నేర్పిస్తున్నట్టున్నారు. యాక్చువల్గా నేను ఇన్స్టా ఇవన్నీ చాలా తక్కువ చూడండి. 10 days వాళ్ళు నేర్చుకుంటే ఈ యొక్క కోర్స్, ఐ మీన్ ఈ యొక్క ట్రీట్మెంట్ చేసేయచ్చా? చేస్తున్నారట, నాకు తెలియదు. మా స్టూడెంట్స్ తీసుకొచ్చి నన్ను అడిగితే నాకు అర్థమైంది అది. వాళ్ళు నన్ను అడిగారు చేయమని. ఇప్పుడు మనం చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉండదు. అది ఎవరు చేయాలి? డాక్టర్స్ చేయాలి.
అవును నీడిల్ ఇప్పుడు పర్మనెంట్ అంటే ప్రాబ్లం కాదు, ఎవరైనా చేయొచ్చు అనేసి నా స్టూడెంట్స్ నాకే చెప్తున్నారు. మీరు దాన్ని రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేసాం. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక మేకప్ వాళ్ళకి నేను ప్రమోషన్ చేశాను. ఐ మీన్ ఒక ఇంటర్వ్యూ మనం చేసాం అనమాట. రిపీట్. సో మనం లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ పాడ్కాస్ట్ చేసినప్పుడు తను ఏం చెప్పారంటే, సో ఇటువంటి డాక్టర్ సంబంధించి వచ్చినప్పుడు నేను డాక్టర్స్ దగ్గర పంపించి వాళ్ళ దగ్గర నేను స్కిన్కి సంబంధించి మొత్తం డేటా అంటే తీసుకొని ఆ తర్వాత నేను ప్రాసెస్ చేస్తాను అన్నట్లు చెప్పారనమాట. అట్లా చేయొచ్చు కదా, అట్లా కూడా చేస్తారా? అది వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు అకాడమీ ఉంది, నేను ఒక డాక్టర్ ని పర్మనెంట్ గా నా దగ్గర పెట్టేసుకుని దానికి తగ్గ నేను పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ అనే కాదు, మన దగ్గర ఒక డాక్టర్ మనం చూపించాలి. ఆ డాక్టర్ చూపించి మనం పంపించేసి మనం ఇష్టం వచ్చినట్టు చేసేది ఉండదు. ఆ డాక్టర్ అండర్ లోనే అలాంటి ట్రీట్మెంట్స్, నా ఒపీనియన్, నాకు దాని గురించి ఫుల్ సబ్జెక్ట్ లేదు కానీ నా ఒపీనియన్ ఏంటంటే నీడిల్ యూజ్ చేసేది ఏదైనా సరే ఒక డాక్టర్ అండర్ లో జరిగితేనే బెస్ట్. చాలా మంది తక్కువ కాస్ట్ కి వస్తుంది ఇది అదని చెప్పి చేస్తారు. వాళ్ళు డాక్టర్ కింద వాళ్ళు కంప్లీట్ చేసినా కూడా చేయొచ్చు, కానీ ప్రతి ఒక్కరు డాక్టరేట్ అనేది ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూసిందే కదా డాక్టరేట్ అనేది సర్టిఫికేట్. ఇప్పుడు ఒక సర్టిఫికేట్, ఇప్పుడు స్టూడెంట్ వస్తారు నా దగ్గరికి, మీ సర్టిఫికేట్ ఇస్తారా అని అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేర్చుకోకుండా అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు నేను ఇవ్వలే ఎవరికి. సర్టిఫికేట్ ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఒక 2000 3000 కొంతమంది 500 1000 కూడా మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో దాంతో వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు నార్మల్. ఎవరు చేశారా అనేది నాకు తెలియదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ కి నేను సర్టిఫికేట్ ఇస్తా, ఎగ్జామ్ పెడతా, ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే సర్టిఫికేట్ ఇస్తా. థియరీ ఎగ్జామ్ ఉంటది, ప్రాక్టికల్ ఉంటది, ఒక పోర్ట్ఫోలియో చేయిస్తాము. నేను ఏది కూడా వాళ్ళు చేసిన దాంట్లో ఎప్పుడు నేను పెట్టను. పోర్ట్ఫోలియో చేస్తే వాళ్ళకి మేకప్ వచ్చింది అనేది రాంగ్. ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకెళ్ళి, సర్టిఫికేట్ ఉంది జాయిన్ నా దగ్గర బ్రైడల్ ఈవెంట్స్ రెండంటే వస్తాయా? ఆ సర్టిఫికేట్ సెల్ఫ్ లో పెట్టుకోవడానికి, గోడ మీద పెట్టుకోవడానికి తప్ప ఎందుకు యూజ్ అవ్వదు. నీకు ఏముండాలి, చేతిలో వర్క్ ఉండాలి కదా. ఓకే సర్టిఫికేట్ చూసి నీకు ఈవెంట్ ఇచ్చారు, నువ్వు అక్కడికి వెళ్ళి చేయకుండా మిస్టేక్ చేసావు. ఇప్పుడు ఒక బ్రైడ్ కి మిస్టేక్ చేసావు, నెక్స్ట్ ఆ బ్రైడ్ నుంచి ఈవెంట్స్ రావు. ఆ పెళ్లిలో ఒక 2000 మంది 3000 మంది చూస్తారు, అడుగుతారు ఎవరు చేశారని. మొత్తం సర్కిల్ ఈ అమ్మాయి చేసిందని ఒక పేజ్ వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్ని ఈవెంట్స్ ఆమెకు ఆగిపోయినట్టు. వాళ్ళ ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటే 5 into 5 ఎంతమంది ఈవెంట్స్ పోతాయి మనకి. ఒక ఈవెంట్ మన దగ్గర పబ్లిసిటీ చేయగలదు. ఒక పెళ్లిలో కరెక్ట్ గా చేస్తే బ్రైడల్ ఈవెంట్స్ వస్తాయి మనకి. ఓకే. సో మీ మేకప్ అకాడమీ నుంచి మీరు కూడా ఇట్లా అప్పుడు పెళ్లికి కావచ్చు వీళ్ళందరికీ ఆఫర్ చేస్తూ ఉంటారా? నేనే వెళ్తాను పెళ్ళిళ్ళకి, నేను కూడా వెళ్తాను. ఇప్పుడు కొంతమంది స్టాఫ్ ని పంపిస్తామన్నా కొంతమంది ఓకే చేయరు, కంపల్సరీ మీరు ఉండాలంటారు. ఒకేసారి 2-3 ముహూర్తాలు వస్తుంటాయి, నేను 2-3 దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. అప్పుడు నేను చెప్తా, నేను నా దగ్గర నా స్టూడెంట్ పంపిస్తాను. నా స్టూడెంట్స్ కూడా బిజీ ఉంటారు, వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళిపోతారు, నాకన్నా ముందు వాళ్ళు ఒప్పుకుని ఉంటారు. సో నేను వేరే వాళ్ళని అది కూడా నేను చాలా ఎంక్వైరీ చేస్తాను, ఎవరు బాగా చేస్తారు. బయట అకాడమీ వాళ్ళైనా సరే ఎవరు చేస్తారు. కొంతమంది నాతో ఉంటారు బయట అకాడమీ వాళ్ళు, అంటే వాళ్ళు బాగా చెప్పరని నేను అన్ను. ఏ అకాడమీ అయినా 100% ఇస్తుంది, అది మనలో ఉంటది, నేర్చుకునే వాళ్ళలో ఉంటది. సో అలాంటి వాళ్ళు రిఫర్ చేస్తుంటాను. నైస్. మరి సెలబ్రిటీ మేకప్ అట్ ది సేమ్ టైం బ్రైడల్ మేకప్ ఆర్ మోడల్స్ మేకప్, సో ఏంటి డిఫరెన్స్ వీటిలో? ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక బ్రైడల్ ఈవెంట్ నాకు వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరు మేకప్ చేయించుకుంటున్నారు. ఒకప్పుడు విలేజ్ కి ఇవేం తెలిసేవి కాదు. నేను విలేజ్ నుంచి వచ్చా, నేను జాబ్ చేసా, చదువు, ఎడ్యుకేటెడ్ అన్ని అవి కూడా నాకు కూడా తెలియదు మేకప్ అంటే ఏంటో. ఇప్పుడు ఏంటంటే మేకప్ అనేది ఏంటంటే అందంగా కనిపించేస్తాం అన్నట్టు కాదు, వాళ్ళకి మెమోరీస్ ఫొటోస్ కోసం. ఒకప్పుడు ఎడిటింగ్ చేసేవారు ఫోటోగ్రాఫర్స్, అదంతా ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం మేకప్ చేస్తే వాళ్ళ వేలో వాళ్ళు స్టిల్స్ తీసుకుంటారు. ఎందుకోసం? ఫేస్ నీట్ గా కనిపిస్తుంది, ఏమన్నా ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా తర్వాత పోతాయి అవి, కానీ ఆ ఫొటోస్ పోవు కదా. సో దానికోసం మేకప్ చేయించుకుంటారు. విలేజెస్ నుంచి వస్తారు మనకి, వాళ్ళకి వెళ్ళి హెవీ మేకప్ వేస్తారు. వాళ్ళు వేసేటప్పుడు తక్కువ ఉందంటారు, వీళ్ళు ఏం చేస్తుంటారు వేసేస్తూ ఉంటారు, లాస్ట్ కి ఫేస్ మారిపోతుంది వాళ్ళది. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇదేంటి మా అమ్మాయి ఫేస్ మార్చేస్తారు, ఎవరిదో ఫేస్ లా కనిపిస్తుంది, యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ క్లీన్ చేయండి అంటారు వాళ్ళు. సిటీ సైడ్ కి వచ్చేసరికి విలేజ్ సైడ్ వేసినట్టు మేకప్ వేస్తే ఇటు సైడ్ యాక్సెప్ట్ చేయరు. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అన్నారు కదా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అనేది ఆటోమేటిక్ వాళ్ళు స్కిన్ మెయింటైన్ చేస్తారు.
ఎప్పటికప్పుడు స్కిన్ నీట్ గా మెయింటైన్ చేస్తుంటారు. వాళ్ళకి నేచురల్ ఫినిష్ లో మనం చాలా సింపుల్ గా మేకప్ వేస్తుంటాం. వాళ్ళు వెళ్ళే ఈవెంట్ ని బట్టి వాళ్ళకి ఐ మేకప్ గానీ ఇవన్నీ కొంచెం మ్యాచ్ అయ్యేలా చేస్తాం. సెలబ్రిటీ మెయింటైన్ చేస్తారు. ఒక విలేజ్ కి వెళ్ళి మీరు బ్రైడల్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఐబ్రోస్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసినా నేను మేకప్ ఫీల్డ్ లో ఉన్నాను, నేను ఇప్పుడు వచ్చి నేను మేకప్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను. నన్ను చాలా మంది అన్నారు కూడా, ఎందుకు మీరు ఇలా ఉంటారు, ఇలా చూస్తే ఎవరు వస్తారు మిమ్మల్ని, ఎందుకని మరి నన్ను చూసి వస్తే ఎందుకు, నా సబ్జెక్ట్ చూసి రావాలి కదా. డిఫరెన్స్ అది బ్రైడల్ కి సెలబ్రిటీకి. సెలబ్రిటీ మేకప్ నన్ను అడిగితే అదే ఈజీ. ఒక బ్రైడల్ ని ఫేస్ చేయడం కష్టం, ఒక మేకప్ క్లాస్ చెప్పడం ఈజీ, ఒక బ్రైడల్ ని హ్యాండిల్ చేయడం కష్టం. అంటే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కంటే నార్మల్ వాళ్ళే బెటర్ అని చెప్పి అంటారు మీరు? నార్మల్ వాళ్ళు బెటర్ అని కాదు, నార్మల్ వాళ్ళే సెలబ్రిటీ వరకు వెళ్తారు. నార్మల్ మేకప్ ఆర్టిస్టే సెలబ్రిటీ వరకు వెళ్తారు. ఇప్పుడు నార్మల్ మేకప్ వచ్చినప్పుడు నీకు సెలబ్రిటీ మేకప్ కూడా ఈజీ అవుతుంది. నీకు సర్కిల్ ఉందనుకో, ఎవరి దగ్గర నీడ్స్ కొంచెం ఇవి మీకు వర్క్స్ వస్తున్నాయి అనుకో, మీరు అక్కడి వరకు వెళ్తారు. లేదనుకో కొంచెం మనీ ఇచ్చి కొంచెం కొలాబరేషన్ చేయమంటే, ఇప్పుడు ఉన్నాయి కదా పెయిడ్ కొలాబరేషన్స్ కదా, ఇప్పుడు ఎవరైనా మనీ చేసి కొలాబరేషన్ రీల్, ఒక పాపులర్ ఒక అకాడమీ ఉందంటే వాళ్ళకి వ్యూస్ కావాలి కాబట్టి వాళ్ళు వస్తుంటారు. మాక్సిమం సెలబ్రిటీ అంటే హై రేంజ్ లో ఉన్నవారు పెయిడ్. మనం చూపించే విధానంలో డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము మార్కెట్ లో చాలా ఫేక్ అకాడమీస్ కూడా పుట్టుకొచ్చేసాయి పుట్టగొడుగుల్లాగా. సో వీటిపై మీ ఒపీనియన్ అండ్ మీకు అండ్ అదర్ అకాడమీస్ కి డిఫరెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ అకాడమీ అని అన్నాను నేను. ఫేక్ అకాడమీ అనేది ఎవరిని అనలేం మనం. ఫేక్ ఎందుకు అవుతుంది అంటే పర్మిషన్స్ లేకుండా మనం రన్ చేస్తే ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా ఫేక్ కింద కనిపిస్తారు. మనం ఏది చేసినా లీగల్ గా వెళ్ళాం అనుకోండి, అది జెన్యూనిటీ ఉంటది. లీగల్ గా వెళ్ళినంత మాత్రం మనకు వర్క్ ఉంది అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక అకాడమీలో మనం క్లాస్ చెప్తున్నాను, వేరే ఒక అకాడమీ వాళ్ళు రీల్స్ పెడతారు, టిప్స్ ఇస్తుంటారు. ఒక అకాడమీ ఒక టిప్ ఇచ్చింది అనుకో, ఇంకొక అకాడమీ దాన్ని మెన్షన్ చేస్తూ ఇది కాదు ఆవిడ రాంగ్ చెప్పిందని ఇంకొకటి ఇస్తున్నారు. జరుగుతున్నాయి కొన్ని, నేను చూస్తాను కానీ నేను ఇవ్వను. నేను ఇప్పుడు వచ్చి వాయిస్ దేనికి ఇవ్వలే. ఇప్పుడు అందరము ఎలా ఇస్తుంటే చూసేటోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఈమె చెప్పేది కరెక్టా, ఈమె చెప్పేది కరెక్టా, చూసేటోళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్. ఇప్పుడు టిప్స్ చూసి చేసేస్తారని యూట్యూబ్ లో ఇన్స్టాలో అన్ని చూసి చేసాం అనుకోండి, ఉన్న ఫేస్ కాస్త మొత్తం పాడైపోతుంది. ఎందుకంటే టిప్స్ ఇప్పుడు మీకు స్కిన్ పాడైంది అనుకో, చాలా మంది అడుగుతారు ఏం వాడాలి క్రీమ్, నాకు ఈ మచ్చలన్నీ పోవాలంటారు. మేము డాక్టర్స్ కాదు కదా పోవడానికి. రాకుండా ఉండడానికి మెయింటెనెన్స్ చేయడానికి అడిగితే మనం మాయిశ్చరైజర్ వాడాలా, ఈ ప్రైమర్ వాడాలా, ఆ సన్ స్క్రీన్ వాడాలా, ఏదైనా రిఫర్ చేయొచ్చు. ఫేస్ నిండా పింపుల్స్ పెట్టుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా మా దగ్గరకు వచ్చి మాకు టిప్స్ ఇవ్వండి అంటే, నాకు నచ్చింది నేను చెప్తా, మీకు చెప్పింది మీరు చెప్తారు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. మేకప్ ఆర్టిస్ట్ అనేది ఉన్న దాన్ని కొంచెం మనం అందంగా చూపించడానికి, ఉన్న హెల్త్ ఇష్యూస్ ని తగ్గించడానికి అయితే కాదు. ఏ క్రీమ్ పడితే ఆ క్రీమ్ వాడేసేసి మేడం చెప్పింది వినడం నీ తప్పు, చెప్పడం తప్పు కాదు, విన్న వాళ్ళది తప్పు. ఓకే ఫైన్. సో మరి మీరు మీ యొక్క అకాడమీలో కావచ్చు, ఒక కోర్స్కి ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది? అండ్ తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుకొని ఒక ప్రాపర్ ప్లాన్డ్గా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? నా దగ్గర కాదు, ఎగ్జామ్ అడిగారు కాబట్టి ఒకటి చెప్తున్నా. నేర్చుకోవడానికి ఫీజు ఒక ఫీజు ఇంత అమౌంట్ అని మేము చెప్తాం. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి ఏం నీడ్ ఉంది, మేకప్ లోనా, బ్యూటీలోనా, నెయిల్ కోర్స్ లో ఉందా, అన్ని కలిపి నేర్చుకోలేడం డిఫరెంట్ ఉంటుంది. అన్ని కలిపి నెల ఎలా నేర్చుకుంటారు చెప్పండి? ఒక నెల పెట్టేస్తారు. ఇప్పుడు చాలా మంది నెల పెట్టి అన్ని నేర్చుకోమంటే, చాలా మంది కూడా బయట వాళ్ళు కూడా అలాగే అడుగుతారు. వాళ్ళు అన్ని ఒక నెలలో నేర్పిస్తున్నారు కదా, నెలలో నేర్చుకో, ఆ డబ్బులు పోతాయి అనుకో అంతే. ఇప్పుడు ప్రాక్టీస్ ఏది మీకు నేర్చుకుంటారు. నా దగ్గర 4 రోజులు నేను స్టూడెంట్ పెట్టుకుంటా, 4 రోజులు వచ్చేస్తుంది అంటే నా దగ్గర ఉండగా వచ్చేస్తుంది. వాళ్ళకి పోర్ట్ఫోలియో చేస్తారు, వచ్చేస్తుంది. బయటికి వెళ్ళాక వాళ్ళ దగ్గర కిట్ ఉండదు. మళ్ళీ దానికి 1,00,000 రూపాయలన్నా మనం ఇంచుమించు 50,000. కానీ మనం అన్ని నేర్చుకున్నాక 50,000 తో ఆగం కదా. అది కావాలి, అడ్వాన్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కావాలి, ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్డ్ కదా, మనం ఆ రేంజ్ నుంచి వచ్చాం కాబట్టి ఇంకొక 1 lakh దానికి పెట్టాలనుకోండి. ఇంట్లో ఎవ్వరు ఇప్పుడే కదా నీకు, ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళు 100 మందిలో 90 మంది మిడిల్ క్లాస్ పీపుల్ వస్తారు. డబ్బున్న వాళ్ళు ఇందులోకి రారు కదా. ఒక 10 members వస్తారు. ఎందుకు? వాళ్ళు ఫర్దర్ గా కాస్మెటిక్స్ షాప్ గానీ, మేకోవర్ అకాడమీ గానీ, ఒక 50-60 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడానికి గానీ వాళ్ళు రిచ్ పర్సన్స్ వస్తారు. మిగిలిన 90 మంది పూర్, మిడిల్ క్లాస్,
హస్బెండ్ లేని వాళ్ళు, ఓ వెనకాల ఏ సపోర్టు లేకుండా నా దగ్గర పార్ట్ టైం చేసుకుంటా ఒక ఆమె నాకు అసలు చాలా ట్రెడిషన్. ఆమె అసలు ఏం నీడ్ లేదు, 2 పిల్లల్ని, హస్బెండ్ లేరు. ఆమె ఒక ఇంట్లో పని చేసుకుంటా మిగిలిన టైమింగ్స్ నా దగ్గరకు వచ్చేది. నా బ్యాచ్ టైమింగ్స్ ఆమె టైమింగ్స్ సెట్ అయ్యేది కాదు. ఆమె కొద్దానికి నేను క్లాస్ తీసుకున్నా. ఆమె 10 రోజులు నార్మల్ బేసిక్ తీసుకుంది. 10 రోజులే, యాక్చువల్ 10 రోజులు రాదు. నేర్చుకుంటా ఆమె నైట్ కూడా పడే కష్టం వెనకే మనకు వచ్చా రాదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను వేరే కంట్రీ వెళ్ళాను. నేను ఒక 4 months 6 months నేను వీళ్ళకి అవైలబుల్ లేను. ఆమె నాకు వాట్సాప్, ఆమె ఏం డౌట్ వచ్చినా వాట్సాప్ చేయడం, అడగడం. ఎడ్యుకేటెడ్ కూడా కాదు తను. ఆమె చిన్న ప్రొడక్ట్స్ లో తక్కువ కాస్ట్ లో ప్రొడక్ట్స్ కొనుక్కుని రెడీ చేసి నాకు పెడితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఆ అమ్మాయికి ఒకటే చెప్పా, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఇప్పుడు అమ్మాయికి ఫ్రీ ఇచ్చా. నేను ప్రతి బ్యాచ్ కి 1 or 2 members కి నేను ఫ్రీ ఇస్తా. అది నాకు వాళ్ళు చాలా జెన్యూన్ అనిపించింది. నేను చూస్తా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తా. ఇప్పుడు కూడా నాకు ఒక కాన్సెప్ట్ ఉంది, ఫ్రీ కోర్స్ అనేది నేను పెట్టాలి. ఎందుకంటే నేను రిచ్ కాదు, పూర్ కాదు, మిడిల్ క్లాస్. పూర్ కాదు అంటే తినడానికి కూడా లేకపోతే పూరు, మినిమం మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మిడిల్ క్లాస్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేర్చుకునే వాళ్ళకి ఏముంటదంటే, నేను నేర్చుకోవాలి, ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి బిజినెస్ పెట్టేయాలి. నెల నేర్చుకుని వెళ్తారు సార్. నెల నేర్చుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. డైరెక్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్తే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటది? వాళ్ళ అకాడమీ పెడితే ఎలా ఉంటది? ఆబ్వియస్లీ కష్టం. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నా నెల రోజులకు అవ్వదు. కానీ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు చిన్న పిల్లల్ని వదిలేసి వస్తారు. వాళ్ళకి 1 month లో అవ్వగొట్టేయాలంటారు. ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి 1 month నేర్పించేస్తాము. వాళ్ళు నైట్ కూడా ఇంటి దగ్గర అన్నా చేయాలి, లేదా ఇక్కడ పీజీస్ లో ఉండి, కొంతమంది నా దగ్గర ఉండి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రొడక్ట్స్ లేక కొన్ని ప్రొడక్ట్స్ మినిమం కొనుక్కుని వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేయాలి. క్లాస్ లో ఒక హెయిర్ స్టైల్ ఒకసారి చెప్తే వాళ్ళు నైట్ ఇంచుమించు 10 times అయినా చేయాలి. నిద్ర అని అడుగుతారు. నిద్ర ఉండకూడదు ఇంకా టైంలో. 1 month కూడా కష్టపడకపోతే ఇంకేం చేస్తారు? అలా 3 months చేస్తారు కొంతమంది. నేను అదే ఫీజుకి 3 months కూడా చేస్తా కొంతమంది. ఎందుకంటే ఒక క్లాస్ లో టాపర్ ఉంటారు, డల్లర్ ఉంటారు. ఇందులో కూడా సేమ్. నాకు నెల అయ్యింది నువ్వు వెళ్ళిపో అనడానికి లేదు. చాలా మంది టైం అయితే వెళ్ళిపో, అంతే, ఇంకా అయిపోయింది. మళ్ళీ కొంతమంది వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు, అంటే మీ ఇన్స్టిట్యూషన్ లో ఎవరైనా కోర్స్ నేర్చుకోవడానికి వస్తే వాళ్ళు ప్రాపర్ గా నేర్చుకునేంత వరకు మీరు నేర్పిస్తాను. రిటర్న్ ఇస్తాను, లేదా డబ్బులు వెనక్కి. ఇప్పుడు కూడా ఉంది. నేను ఒక 10 days టైం ఇస్తా జాయిన్ అయ్యాక. మీకు ఎవరికైనా నచ్చలేదా స్పాట్ లో, మీ క్లాస్ నాకు నచ్చలేదంటే నేను వాళ్ళు అడ్వాన్స్లు ఇవి ఏమి ఉండవు, ఇచ్చేస్తాను, మీకు వెళ్ళిపోవచ్చు అంటాను నేను. మీరు కట్టింది మళ్ళీ వెనక్కి ఇవ్వము, వెళ్ళిపోండి ఇలాంటి ఉండవు. ఎందుకంటే ఆ స్టేజ్ నాకు తెలుసు. నేను నేర్చుకోవాలన్నప్పుడు కూడా గోల్డ్ పెట్టి జాబ్ చేసి గోల్డ్ కొనుక్కోవడం, అది పెట్టి వెళ్ళడం, ఒక మిడిల్ క్లాస్ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. అసలు నా సిచ్యువేషన్ స్టార్టింగ్ నుంచి నా బయోడేటానే డిఫరెంట్. నాకు పేరెంట్స్ లేరు. మెయిన్ పేరెంట్స్ లేరంటే మా మదరు నా 10th లో చనిపోయారు. 10th కి వచ్చేసరికి అమ్మమ్మ తాతయ్య. పుట్టి పెరిగారు మీరు? నేను ఆంధ్ర, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాకినాడ దగ్గరలో పెదపూడి అని ఒకటి ఉంటది. అమ్మమ్మ తాతయ్య అక్కడ. నానమ్మ వాళ్ళది అక్కడేనట, నాకు తెలియదు అది. నానమ్మ బయోడేటా నాకు అసలు తెలియదు. నేను పుట్టేసరికి డాడీ లేకపోవడం, అంటే ఎక్కడికో మైండ్ డిస్టర్బ్ అయి వెళ్ళిపోవడం. అలా అయ్యేసరికి మా డాడీ తరపు వాళ్ళందరూ మమ్మల్ని వదిలేయడం. తాతయ్య అమ్మమ్మ మమ్మల్ని, తాతయ్య గారు 4 అమ్మాయిలు. అమ్మ కూడా కొంచెం బెంగతో లివర్ పాడయి చనిపోవడం. నేను ఆ టైంలో అమ్మమ్మ తాతయ్య పెద్దవాళ్ళు కదా, 10th లోనే మ్యారేజ్ చేశాడు. చైల్డ్ మ్యారేజ్ చేశారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, మాకు ఏదన్నా అయితే నా రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అన్న ఇంటెన్షన్ తో వాళ్ళు మ్యారేజ్ చేశారు. మరి ఎట్లా మీరు తర్వాత మళ్ళీ చదువుకున్నారా? నేను చదువుకోవడం అంటే వెళ్ళింది విలేజ్ కి. అత్తగారి ఇల్లు కూడా విలేజ్. ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అంతా చాలా మంచి వాళ్ళు. కానీ విలేజ్ మనకి ఎలా ఉంటదంటే, క్యాస్ట్ పరం మనకి ఏదో ఉంటది కదా, కొన్ని ఎలా ఉన్నా సరే క్యాస్ట్ హై లెవెల్లో ఉన్నప్పుడు మనకు రూపాయి లేకపోయినా చూడరు ఎవరు, నువ్వు హై క్యాస్ట్ కదా బయటకు వెళ్ళకూడదు, ఇలా ఉండే జాబ్స్కి వెళ్ళొద్దు అని. కానీ మా అత్తయ్య గారు నిజంగా చాలా గ్రేట్. డబ్బులు లేకపోయినా నువ్వు కష్టపడి నువ్వేం చేసుకుని చదువుకున్నా నీ ఇష్టం అనేవారు. నేను జాబ్ అప్పుడే వివేకానంద అని కొంచెం పెద్ద స్కూలే, సామర్లకోటలో ఉండేది. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఆ మేడం. నా దగ్గర 10th క్వాలిఫికేషన్ అప్పుడు
1 year గ్యాప్ ఇచ్చి చేస్తా. 10th క్వాలిఫికేషన్ మీద ఆఫీస్ జాబ్ ఇచ్చింది ఆమె. ఇచ్చేసరికి అక్కడ చేస్తా నేను కట్టుకుని ఎగ్జామ్స్ రాయడం. నేను డిగ్రీ చేసా, పీజీ చేసా. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అయితే టెట్ కూడా క్వాలిఫై అయ్యా, గవర్నమెంట్ టెట్ కూడా క్వాలిఫై అయ్యా. చదవడానికి టైం లేదు, అన్ని నైట్ టైంలో అనమాట. నాకు ఇష్టం చదువుకోవడం అంటే బాగా ఇష్టం. వెరీ నైస్ అండి. సో చాలా ఇన్స్పైరింగ్. మేబీ ఉమెన్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఒక ఇప్పుడు కూడా ఇంకా ఇంట్రెస్టే, ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు, రాస్తా ఎగ్జామ్స్ ఇవన్నీ. నేను అదే అంటే చదువుకి అంతం ఉండదు అంటారు కదా, అలా. ఇప్పుడు ఇవన్నీ అంతే. నేను ఒక బుక్ రాస్తున్నా మేకప్ కోసం, అందరికి అర్థమయ్యేలా ఒక బుక్ రాస్తున్నా. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి అది అమ్ముతారా, ఎలా రిలీజ్ చేస్తా, ఎలా పబ్లిష్ చేస్తారో నాకు తెలియదు. రాయడం రాస్తున్నా, కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా రూల్స్ ప్రకారం పర్మిషన్స్ కానీ ఇవన్నీ అన్ని కంప్లీట్ అయిన తర్వాతే మనం రివీల్ చేయాలి కదా. ఇంకా రన్నింగ్ లో ఉంది అది. నేను ప్రాసెస్ కూడా నాకు ఐడియా లేదు, ఎవరిని పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ చూసుకుని నేను రిలీజ్ చేస్తాను. కాంతి గారు, యాక్చువల్లీ ఈ యొక్క మేకప్ అకాడమీ స్టార్ట్ చేయడానికి, బ్యూటీ స్కూల్ స్టార్ట్ చేయడానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? స్టార్టింగ్ రేంజ్ 50,000 స్టార్ట్ చేయొచ్చు. 50,000 స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇన్కమ్ ఉండదు. అవును. వాళ్ళు స్టార్ట్ చేయాలంటే వాళ్ళ ఇన్కమ్ ఎలా వస్తుంది? అప్పులు చేస్తారు. ఇప్పుడు 50,000, 60,000, 1,00,000 అంటే వాళ్ళు తీర్చుకోగలుగుతారు. నేను 50 లక్షలు తీసుకొచ్చి అప్పు చేసి పెడతానంటే వాళ్ళు ఎలా తీరుస్తారు? కష్టం. ఇప్పుడు చాలా మందికి నేను ఇచ్చే అడ్వైస్ కూడా ఏంటంటే, మీరు అకాడమీ పెడతానని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. మీరు ఫస్ట్ నేర్చుకున్నది వర్క్స్ చేసుకోండి. మీ ఇన్కమ్ తెచ్చుకొని కొద్దిగానే పెట్టుకోండి. మీకు వచ్చే ఇన్కమ్ బట్టే మీరు అకాడమీ కానీ సెలూన్ గానీ స్టార్ట్ చేసుకోండి. సెలూన్ పెట్టేటప్పుడు కూడా చుట్టూ వీధిలో 2-3 ఉండగా కూడా వెళ్ళి పెట్టేస్తుంటారు. యూజ్ ఏముంటది? ఇప్పుడు మేకప్ అకాడమీ అంటే లాంగ్ డిస్టెన్స్ కూడా వచ్చి నేర్చుకుంటారు. సెలూన్ అంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, మన పక్కన ఏది ఉంది, వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా. వాళ్ళు పక్కనే బాగా చేస్తున్నప్పుడు ఎక్కడో నీ దగ్గరకు రారు కదా. వాళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ తీస్తారు, మంత్లీ 20,000 ఎంతో తీసుకుంటారు, ఒక స్టాఫ్ ని పెట్టుకుంటారు, వాళ్ళు ఉంటారు. ఆ మెయింటెనెన్స్ ఒక 2-3 months అయ్యేసరికి బర్డెన్ అయిపోతుంది, అప్పులు పెరిగిపోతుంటాయి. మాక్సిమం 1 year ట్రై చేద్దామని చూస్తారు. 1 year వాళ్ళు ఎంత అప్పు అవుతారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి అసలు మనం 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేము అన్న వాళ్ళు, పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, నా సజెషన్ ఏంటంటే డబ్బులు లేకుండా ఏ బిజినెస్ కూడా పెట్టొద్దు. ఫ్రీలాన్సర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీలాన్సర్ అంటే సెల్ఫ్, అది కూడా ఓన్ బిజినెస్. మన ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు మేకప్ అకాడమీ మేకప్ ఉంది, ఆర్డర్ వచ్చిందంటే మనం వెళ్ళి చేసేయచ్చు. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడాను ఖచ్చితంగా 6 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు మనం పెట్టుకోవాలి, ఈవెన్ జాబ్ అయినా సరే కూడాను. సో దట్ ఇప్పుడు నా దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది మొన్న. నేను యాక్చువల్గా నాది చెప్తాను. నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు నేను ఇలా మేకప్స్ అన్ని నేర్చుకోవడానికే నాకు చాలా ఇన్వెస్ట్ అయ్యింది. నేర్చుకోవడానికి నా దగ్గర వచ్చు, నేను ఈవెంట్స్ చేస్తున్నా, నా అన్ని బాగున్నాయి అంటున్నారు అందరూ, చాలా ఎక్సలెంట్ అంటున్నారు. అవును, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. యూజువల్లీ ఎవరైనా మంచి కెమెరా పర్సన్ తో మీరు షూట్ చేస్తున్నారా, చాలా ప్రొఫెషనల్ అనిపించింది నాకు. బట్ మీరు చాలా న్యాచురల్ గా మేము మొబైల్. ఇంకొకటి ఏంటంటే అకాడమీ గానీ ఏదైనా మేకప్ చేసి మిస్టేక్స్ వస్తే, ఐఫోన్ ఉంది ఇప్పుడు, మిస్టేక్స్ వచ్చినప్పుడు ఐఫోన్ తో మిస్టేక్స్ కవర్ చేసేస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు నా ఫోన్ ఇది ఉందా, నాది ఐఫోన్ కాదు, నాకు ఒక అకాడమీ ఉంది, నా స్టూడెంట్స్ కి ఐఫోన్ ఉంటది. ఐఫోన్ అన్ని మెయింటెనెన్స్ చేస్తారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యి ముందు ఐఫోన్ కొనేస్తున్నారు. కంపల్సరీ నీడ్ అని. ఐఫోన్ నీడ్ అంటే చాలా మంది ఐఫోన్ పెట్టుకుంటూ ఎఫెక్ట్స్ పెట్టి ఫోటో తీస్తారు, మేకప్ వేసి ఎఫెక్ట్లు పెడతారు. ఇప్పుడు మేకప్ ఎందుకు ఇంకా అవసరం లేదు కదా. నేను ఒక 15,000 మొబైల్ వాడుతున్నానంటే నేను ఏం పెట్టడానికి ఉండదు, ఇందులోనే తీస్తాను. నాకు వచ్చింది. చాలా టైం ఆలోచించాను నేను ఐఫోన్ కొందామా అని. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంత కాస్ట్ దీనికి అవసరమా అంటే నా మైండ్ సెట్ అలా వెళ్ళిపోతుంది. చూద్దాం లేని ఫోటోగ్రఫీ మెయింటైన్ చేసి అవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. నాకు వచ్చే దాంట్లోనే మనం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కువ తీసుకున్నాను అనుకో, ఈ బర్డెన్ అంతా స్టూడెంట్స్ మీద వేయాలి. ఇప్పుడు నేను స్టాఫ్ మెయింటైన్ చేసి ఒక కెమెరా పెట్టి ఇవన్నీ చేయాలంటే నాకు ఎలా వస్తుంది, తక్కువ అవ్వదు కదా, వాళ్ళ మీద వేస్తాను. సో 50,000 రూపాయలతో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ముందు చిన్నగా చూపుతో డబ్బులు కూడా దాచుకొని. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీకు ఎవరో లేరు, చుట్టుపక్కలకి 2-3 ఉన్నారు. అకాడమీ అయితే మీకు పర్మిషన్స్ కావాలి, ట్యూషన్ సెంటర్ పెట్టుకోండి, మేకప్ ట్యూషనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎవరు ఆలోచించరు ఇలా. ఇప్పుడు డైలీ 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు సార్. వీధుల్లో స్ట్రీట్స్ లో ట్యూషన్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం సర్టిఫికేట్ ఉంటది, వాళ్ళు ఏం చదువుకున్నారో కూడా పక్క వాళ్ళకి తెలియదు. వాళ్ళు బాగా చెప్తున్నారా, ట్రైన్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ వచ్చు,
నేను ఇన్వెస్ట్ చేయలేను, కానీ నీ దగ్గర మేకప్ ప్రొడక్ట్ కిట్ ఉంది, నీవి స్ట్రీట్ లో ఒక ఇద్దరు ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఒక స్టార్టింగ్ 50-60 వేలు నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మేకప్ క్లాసెస్. ఓకే. ఇప్పుడు అది పెట్టుకుని తెలియని ప్లేస్ కి వెళ్ళి మొత్తం నేర్చుకునే కన్నా అసలు మేకప్ నాకు వస్తుందా రాదా అని క్వశ్చన్ వేసుకోవాలి. అది ట్రై చేయడానికి 50,000-60 వేలు స్టార్ట్ చేసే బదులు నీ వీధిలో ట్యూషన్ సెంటర్ 10,000కి నేర్పిస్తున్నాను 5,000కు ట్రై చేయి, పోతే 10,000-5,000. ఒకవేళ నీకు అర్థమవుతుందా అప్పుడు అప్గ్రేడ్ అవ్వండి, నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా అప్పుడు ఫర్దర్ గా వెళ్ళొచ్చు. వెరీ నైస్. ట్యూషన్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళు పెట్టొచ్చా పెట్టొద్దా? స్టార్టింగ్ వాళ్ళు పెట్టొచ్చా పెట్టొద్దా అని చెప్పను. ఇన్కమ్ ఉందనుకో మీరు 50 లక్షలు కాదు 1 కోటి రూపాయలైనా పెట్టేసుకోండి. మీరు మెయింటైన్ చేయగలను అనుకుంటే మొత్తం ఎంత ఇన్వెస్ట్ అయినా చేసేయండి. కానీ వాళ్ళని చూసి ఇన్కమ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంత పెట్టారు, నేను పెడితే రాదేమో, అప్పు చేసి పెడుతున్నారు. మీకు తెలుసు 70 lakhs పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ అకాడమీ మీరు అంటే నన్ను ఇంటర్వ్యూ చేస్తే నేను జెన్యూన్ గా చెప్పేస్తున్నా, ఎందుకంటే నా అకాడమీ ఇంటీరియర్ ఇది ఇంటీరియర్ అది అని నేను చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు చాలా మంది మీరు ఎంత పెట్టి స్టార్ట్ చేస్తారంటే 50 lakhs అండి 40 lakhs అండి ఈజీగా చెప్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మేము మాకు పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు. రిచ్ ఫ్యామిలీ కాదంటే మీడియం మిడిల్ క్లాస్ కాదు, రిచ్ కాదు, లో పూర్ పీపుల్ 50 లక్షలు 60 లక్షలు ఎలా పెడతాం మనం? ఇన్కమ్ ఉంటే అంత పెట్టగలుగుతాం. ఇంకొక ఆప్షన్ ఏంటి, అప్పులు చేసి పెడతాం. వాళ్ళు సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, వెనకాల వాళ్ళు ఎంత బర్డెన్ అవుతారో అది కష్టం కాబట్టి డబ్బులు దాచుకొని స్టార్ట్ చేయడం చిన్నగా స్టార్ట్ చేయండి. మీకు ఇన్కమ్ వస్తుందా దాని మీద పెంచుకుంటా వెళ్ళండి. ఫస్ట్ ట్రైల్ వేయాలి, ఒకసారి డబ్బులు పెట్టొద్దు. స్టూడెంట్స్ ఎవరైనా కూడా నా సలహా ఏంటంటే డబ్బులు పెట్టొద్దు. ఫస్ట్ ఇంట్లో మీ ఇంట్లోనే క్లాసులు పెట్టుకోండి. రిజిస్ట్రేషన్స్ అవన్నీ మీరు పెద్దగా పెట్టాలనుకుంటే ఇల్లులోనే చిన్న ప్లేస్ ఎక్స్ట్రా తీసుకుని ఇంట్లోనే పెట్టండి. మంత్ కి 20,000 30,000 రెంట్లు కట్టి 1,00,000 రూపాయలు రెంట్లు కట్టి చేయొద్దు. నేను కూడా అలానే స్టార్ట్ చేశా. ఒక సైడ్ హౌస్ ఒక సైడ్ క్లాసులు వచ్చిన వాళ్ళే వస్తారు. ఇంత జెన్యూన్ టీచర్ ఎక్కడ దొరుకుతారా మీకు చెప్పండి? పబ్లిసిటీ అని కాదు సార్, ఇది రియాలిటీ కూడా అంతే. వచ్చిన వాళ్ళే వస్తారు. నీకు ఇంటీరియర్ కావాలా మేకప్ కావాలా కదా. ఇంకొక విషయం ఏంటంటే మేకప్ నేర్పించేటప్పుడు గానీ మనం ఏదన్నా ప్రతిదీ లైట్ పెట్టి చూపిస్తుంటాం. ఇప్పుడు మనం ఈవెంట్ కి వెళ్ళినప్పుడు లైట్ ఉండదు, ఒక సీట్ ఉండదు, ఒక ప్లేస్ ఉండదు, ఒక ఏసీ ఉండదు. ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇప్పుడు అదే మేకప్ నువ్వు బయట రోడ్డు మీద కూర్చోబెట్టేసిన మేకప్ లైట్ ముందుకు వచ్చినప్పుడు మారిపోతుంటది. అంటే కొంతమంది చెప్పేది చెప్తున్నా, ఇక్కడ లైట్ ముందు వేసిన మేకప్ బయట అవుట్డోర్ షూట్ చేసినప్పుడు మారిపోతుంది. అది వేరు ఇది వేరు అంటారు. ఎందుకు వేరు అవుతుంది? ఇక్కడ వేసింది అక్కడ కూడా సెట్ అయ్యే టెక్నిక్ మనకు ఉండాలి. మార్నింగ్ వేసిన మేకప్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తారు, మనం అస్మానం పక్కన టచ్ అప్ ఇవ్వలేము. టచ్ అప్ ఇవ్వాలి అంటే వాళ్ళు తెలియక గిల్లుతుంటారు గట్టిగా. అలాంటప్పుడు అది మనం సజెషన్ ఇస్తూ ఉండాలి. గుడ్. ఇప్పుడు మనం మెయిన్ కూడా మేకప్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. సో సుమా గారి మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు అండ్ ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ మేకప్ గురించి ఎవరైనా రావచ్చు అంటారా మేకప్ లోకి? మేకప్ ఫీల్డ్ అనేనా లేదా సారీ ఇలా అన్నిటి గురించి? అవి కూడా సారీ డ్రేపింగ్ కావచ్చు. మెన్ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా ముందుకు వచ్చి చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెన్ ఉమెన్ అని డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే ఉమెన్ కూడా మెన్ చేసే అన్నిటిలోకి వస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేసినా వాళ్ళకి మనం మేకప్ వేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేసిన నాకు కూడా తెలిసిన ఈవెంట్స్ ఉంటే వాళ్ళు పంపిస్తుంటాం మేము కూడా. ఇప్పుడు మేకప్ నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఇండస్ట్రీ వెళ్ళారంటే మెన్సే ఉంటారు అందరూ. ఇండస్ట్రీ సైడ్ లేడీస్ ఎందుకు ఉంటారంటే వాళ్ళు సర్వే కాలేరు, అందరూ కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే లేడీస్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు ఏదన్నా కొంచెం ల్యాక్ చేస్తారని డౌట్ చాలా మందికి ఉంటది. జెంట్స్ ఏంటంటే అర్ధరాత్రి పిలిచినా వస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ అలా ఉంటది. సో జెంట్స్ చేయడానికి మేకప్ చేయించుకోవచ్చా? ఎందుకు చేయించుకోవచ్చు? వాళ్ళు ఏమైనా మనం చేస్తారా? మనం మేకప్ జస్ట్ టచ్ చేస్తారు. హెయిర్ కట్స్ చేయించుకుంటున్నారు, స్పాల్ చేయించుకుంటున్నారు, మేకప్ దగ్గర ఎందుకు ఆగుద్ది? ఆగదు. ఇంకొకటి శారీ డ్రేపింగ్ జెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? కొద్దిమంది చాలా మంది కాంట్రవర్సీలు వస్తున్నాయి. నేను యాక్చువల్గా వేరే వాళ్ళ అకాడమీలు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, నేను గుడ్ గానే చెప్తున్నా. ఒక ఆయన దివ్యాన్ జైరూబెన్ సార్ అని ఇంటర్నేషనల్ ఫేమస్ ఆయన శారీ డ్రేపింగ్. ఆయన పబ్లిసిటీ అయినా పర్లేదు, ఎందుకంటే ఆయన చేసిన అని చెప్పాలి. ఆయన క్లాస్ యాక్చువల్ గా చాలా మంది హైప్ ఉండే, నాకు తెలియదు ఆయన సంగతి. ఒక శారీకి ఈయన ఎందుకు ఇంత ఫేమస్ చేస్తున్నారు? ఒక మేకప్ అకాడమీ నాకు ఉండగా తెలుసుకోవాలి ఇంటెన్షన్ ఉంది నాకు. ఆయన క్లాసెస్ నేను వెళ్ళా, జాయిన్ అయ్యా. చెప్తున్నాం కదా డబ్బులు అయినా పర్లే, మనకు అక్కడ తెలియాలి ఏమవుతుంది ఏంటని. వెళ్ళేసరికి ఆయన అప్పుడు నేను కూడా ఆయన శారీ నేర్చుకున్నా, ఆల్రెడీ నాకు వచ్చు, నేను చేస్తున్నది కూడా వెళ్ళా. ఇప్పుడు నేను ఒక అకాడమీకి ఇప్పుడు వెళ్ళినా కూడా రాకెళ్ళినట్టు కాదు, అక్కడ ఏమవుతుంది అసలు, ఎందుకు జనాలు అలా వెళ్తున్నారు తెలియాలి కదా. కొంతమంది ఫేక్
చేయడం కూడా వెళ్తారు, కొంతమంది జెన్యున్ కూడా చేయడం వెళ్తారు. ఫేక్ అయితే నేను బయట చెప్పను, ఇది జెన్యున్ కాబట్టి చెప్తున్నా. ఆయన క్లాస్ లో శారీ చూపించాడు, కట్టేటప్పుడు స్టూడెంట్ లోనే తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఆయన కట్టే విధానం అసలు చాలా గ్రేట్. ఆయనకి ఏజ్ చాలా చిన్న ఏజ్, 22 ఎంతో అయింది. ఆయన కట్టే విధానం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కడుతున్నారు అంటే జెంట్స్ కట్టడం అంటే రాంగ్ అనుకోవద్దు. ఆయన కట్టే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంది. ఆయన క్లాస్ గానీ అలా ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఒక్కటే ఎంచుకున్నాడు. మేము అన్ని పెడుతున్నాం. ఆయన ఒక్క శారీ మీద అంత పాపులర్ అయ్యాడంటే ఫేక్ పాపులర్ వేరు. ఒకటి ఏంటంటే రీల్ వేరు, రియల్ వేరు. అది రీల్ లో చూసి నేను వెళ్ళా, రియల్ కూడా సేమ్ ఉంది. కొన్ని రీల్ లో చూసి వెళ్ళా, రియల్ లేదు. అలాంటివి నేను మెన్షన్ చేయలేను ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ముందుగా స్టడీ చేస్తే వెళ్తే బెటర్ అంటారు. అండ్ ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఆడియన్స్ అందరికి సో సజెషన్స్ కావచ్చు, వాళ్ళు నేర్చుకోవాలంటే కూడా మీరు హెల్ప్ చేస్తారు కదా ఆబ్వియస్లీ. సో కామెంట్ చేయండి, సో మేము రిప్లై ఇస్తాము. సో మ్యామ్ కూడా రిప్లై ఇస్తారనమాట. ఇంకా ఫైనల్ గా మీరేమేమి ఇప్పుడు నేర్పిస్తున్నారు ఒక్కసారి గ్లిమ్స్ ఇవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే నేమ్స్ ఇస్తే, ఇప్పుడు ఇన్ని నేమ్స్ ఇచ్చారు కదా, మేకప్ అనేది ఒకటే కదా. నేను ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను మీకు, నేమ్స్ ఇచ్చాను అంటే చెప్తున్నాను కదా, ఏరియాని బట్టి మేకప్ మారిపోద్ది. ఇప్పుడు ఈ మేకప్ పట్టుకెళ్ళి నార్త్ వేసాం అనుకోండి, నార్త్ లో ఇప్పుడు ఒక ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, ఈ బ్రైడల్ మేకప్ మనం అక్కడ వేసామంటే వాళ్ళకి నచ్చదు. అవునా? నార్త్ మేకప్ వేరు, ఐ మేకప్ దగ్గర నుంచి టోటల్ మేకప్ అంతా వేరు. ప్రొడక్ట్స్ అవే, ప్రాసెస్ అదే, వేరియేషన్ వేరు. అదే అంటారు ఏదైనా ఒకటే కదా. వీళ్ళ నేమ్స్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అయితే మీరు నేర్చుకునేటప్పుడే తెలుస్తుంది. ప్రతిది క్లాసికల్ లుక్ అంటే వేరుంటది, గాడెస్ మేకప్ వేరుంటది, ఫ్యాంటసీ అంటే ఇప్పుడు ఫ్యాషన్ షోస్ మనకి ఫారెన్ కంట్రీస్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదా, ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, మొత్తం ఫ్యాంటసీ లుక్ వస్తుంది. మన సైడ్ యాక్సెప్ట్ చేయరు. కానీ ఇప్పుడు నువ్వు మేకప్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు నేను కొంచెం తక్కువకి వస్తావని పిలుస్తారు, అప్పుడు నీకు రావాలి కదా. అది నాకు వద్దు బ్రైడల్ వరకు అంటే ఆ బ్రైడల్ ఇప్పుడు వీధికి నలుగురు అంటే ఇప్పుడు ప్రతిది ప్రెసెంట్ మార్కెట్ లో కావచ్చు, అడ్వాన్స్ ఏదైతుందో అన్ని కోర్సెస్ మీరు నేర్పిస్తారు. అన్ని కోర్సెస్ నేర్పిస్తాను. ఓకే, డిపెండ్స్ అపాన్ ది కోర్స్, దాని మీద ఫీ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ కోర్స్ ఫీ ఉంటది. కానీ నేనేంటంటే ఏది కూడా అతిగా వెళ్ళొద్దు. ఇప్పుడు ఎందుకంటే అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. నేను ఒక ఎంప్లాయ్ కింద నాకు ఒక శాలరీ వస్తే చాలు. శాలరీ లేకుండా చేయడానికి నేను రిచ్ కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే లక్షలు వద్దు, అది మిగిలేదు. ఎందుకంటే ప్రొడక్ట్స్ నేను ఇస్తా ప్రాక్టీస్ కి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ కదా, నా దగ్గర నేర్చుకున్నంత వరకు నేను ఇస్తా. వాళ్ళకి ఒకటే చేయించి బయట షో ఆఫ్ ఇవ్వడం కాదు, నా దగ్గర ప్రొడక్ట్స్ వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తా. సో వాళ్ళకి రీజనబుల్ గానే ఉంటది. నాకు మంత్ కి శాలరీ లా అన్నమాట. అది క్రాంతి మేకప్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏమంటారు? రీల్స్ చూసి, జనాలను చూసి ఒక అకాడమీకి వెళ్ళడం వేరు. మీరు నా గురించి తెలియదు మీకు, నా దగ్గరకు వచ్చి జాయిన్ అయినప్పుడు మీరు జాయిన్ అవ్వండి, డెమోస్ ఇస్తా. ఫీజు కట్టారనుకో, ఒక 10 days నా దగ్గర చూడండి, క్లాస్ వినండి. మీ క్లాస్ నచ్చకపోతే నేను మనీ మీకు స్పాట్ లో రిటర్న్ ఇస్తా. నాకు అడ్వాన్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న డబ్బులు అవి. వాళ్ళ డబ్బులు నేను ఎక్కువ కర్మను నమ్ముతా. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం గానీ, నేను పూర్ స్టేటస్ నుంచి వచ్చాను కదా. సో ఒకరు డబ్బులు తింటే మనకి నిలబడు, ఒకరి ఏడుపు కూడా మనకి వద్దు. సో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చిందంటేనే, నాతో వాళ్ళు సర్వే అవుతానంటేనే నేను క్లాసెస్ రన్ చేస్తా. అండ్ ఇంకొకటి, చాలా మంది విలేజెస్ నుంచి వచ్చి నేర్చుకుంటా అని చెప్పి ఇంటి దగ్గర ఒకటి చెప్పడం, ఇక్కడ జరిగే పిల్లలు కొన్ని చేసేవి కూడా వేరుంటున్నాయి. లగ్జరీకి అలవాటు పడడం, ఇలా చేసి క్లాసెస్ కి ఇదవుతున్నారు. నా దగ్గరకు వచ్చే పిల్లలకు నేను ముందే చెప్తా, కొద్దిమంది పీజీ కానీ నా దగ్గర పెడతానని పేరెంట్స్ నమ్మి పెడతారు. నా దగ్గర ఉండాలి, నేర్చుకోవాలి అనుకుంటే కరెక్ట్ గా ఉంటానన్న పర్సన్సే రండి. నాకు తెలిసిందంటే నేనే డబ్బులు ఇచ్చి పంపించేస్తా. ఇంట్లో కూడా చెప్తా. ఎందుకంటే వాళ్ళు నమ్మకంతో విలేజ్ నుంచి పంపుతున్నారు. నేను ఇద్దరిని చూసి అలా పంపించా కూడా ఇద్దరిని. ఇక్కడ వాళ్ళకి ఏదన్నా అయిందనుకో, వాళ్ళ పేరెంట్స్ ఎంత నమ్మి మనల్ని పంపిస్తారు. సో నేర్చుకోవాలి, నా దగ్గర నేర్చుకోవడమే కాకుండా నైట్ కూడా హార్డ్ వర్క్ చేస్తానంటేనే రండి. 30 రోజుల్లో క్లాస్ వస్తుందా అంటే 100% రాదు. ఎప్పుడు వస్తుంది 30 రోజుల్లో అంటే, నా దగ్గర నేర్చుకుంటే మీరు నైట్ అంతా వర్కౌట్ చేయాలి. ఒక నెల కూడా వర్కౌట్ చేయకపోతే ఎందుకండి, నిద్ర మానుకోవాలి. ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తే నైట్ అంతా ఈవెంట్ వర్క్ చేయాలి. ఇప్పుడు క్లాస్ నేర్చుకోలేను, ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు ఈవెంట్స్ ఎలా చేస్తారు? మెయిన్ పేషియన్స్. ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది, మానుకోవాలి ఒక్కొక్క టైము. డెడికేషన్ మెయిన్ కదా. హార్డ్ వర్క్ చేస్తానంటే మీకు 100% నేను ఇస్తా. మీరు ఒక ఈవెంట్కి వెళ్ళి ఒక ఫ్యాషన్ షో కూడా చేసేలా వస్తా. నేనే పంపిస్తా ఈవెంట్స్ కూడా. సో మరి మన కాఫీ విత్ రాజులో ర్యాపిడ్ ఫైర్ లేకపోతే ఎట్లా? సో క్రాంతి గారిని కూడా కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అయితే చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో కాఫీ ఆర్ టీ డ్యూరింగ్ మేకప్ సెషన్స్? మేకప్ చేసేటప్పుడు కాఫీ తాగుతారా, టీ తాగుతారా?
మేకప్ చేసేటప్పుడు అంటే నార్మల్ గా వేరు, ఈవెంట్స్ లో చేసినప్పుడు ఏది వాటర్ కూడా తాగం అసలు. అవునా? ఏది టైం కాదు. ఉండదు అసలు. ఓకే, మాటి ఆర్ డ్యూ? ఇష్టమైందా? రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మ్యాటీ డ్యూ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ బట్టి. ఓకే, బ్రషెస్ ఆర్ బ్యూటీ బ్లెండర్? బ్రషెస్ ఆర్ బ్యూటీ బ్లెండర్ రెండు ఈక్వల్, బట్ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రషెస్ యూజ్ చేయడం టఫ్ అవుతుంది, కొంచెం రఫ్ ఉంటాయి కాబట్టి బ్యూటీ బ్లెండర్ వాళ్ళకి బెస్ట్. మాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ రెండు కూడా మనకి యూజ్ అవుతాయి. ఓకే, న్యూడ్ లిప్స్ ఆర్ బోల్డ్ లిప్స్? అది పర్సన్ స్కిన్ టోన్ బట్టి తెలుస్తుంది. నెక్స్ట్, సారీ ఆర్ లెహంగా? సారీ. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ వర్డ్ ఆఫ్ మౌత్? యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ వైరల్ అవ్వాలని కానీ వర్డ్ ఆఫ్ మౌత్ నేను నమ్ముతాను బాగా. అవునా? ఓకే, సో వన్ ప్రోడక్ట్ యూ కాంట్ లివ్ వితౌట్, ఆ ప్రోడక్ట్ లేకపోతే నేను బతకలేను. నేనా? మేకప్ ఫీల్డ్ మీదే, మీరు నేను సెల్ఫ్ గానా? స్టిక్కర్, కుంకుమ. నా పర్సనల్ అయితే. ఓకే, గ్రేట్. ఫౌండేషన్ ఆర్ కన్సీలర్? నాకా బయట? అన్ని మీకే, అన్ని నాకేనా? పర్సనల్. ఇప్పుడు నా ఛానల్లో ఒక గెస్ట్ కదా మీరు, మీ మీదే అన్ని, మీ అకాడమీ కదా, అన్ని నోయే వస్తాయి అయితే. అన్ని రిపీట్ చేయాలి ర్యాపిడ్ ఫైర్ నేను. ఓకే ఓకే, నేను అదే డౌట్. ఇవన్నీ మీకే అన్నమాట. ఓకే ఓకే. సో మిమ్మల్ని ఒక స్పెషల్ గెస్ట్ గా పెట్టాం. ఓకే ఓకే. ఫన్. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ విత్ క్రాంతి గారు, లెట్స్ స్టార్ట్. సో హాయ్ మ్యామ్, రెడీ? యా. సో కాఫీ ఆర్ టీ? కాఫీ. మ్యాట్ ఆర్ డ్యూ? డ్యూ. సో మేకప్ ఆర్టిస్ట్ కదా, అందుకనే మేకప్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము ర్యాపిడ్ ఫైర్ లో యాడ్ చేసాం అనమాట. సో నెక్స్ట్, మార్నింగ్ బ్రైడల్ మేకప్ లేదంటే లేట్ నైట్ బ్రైడల్ మేకప్, అంటే ఏది ఇష్టం రెండిట్లో? లేట్ నైట్ అయితే కొద్దిమంది రిలేటివ్స్ బాధ తప్పుద్ది కాబట్టి లేట్ నైట్ ఎక్కువ ఇష్టపడుతుంటాం. మార్నింగ్ అయితే అందరూ చుట్టూ ఉంటారు, పీస్ఫుల్ తగ్గుద్ది కొంచెం. రీసెంట్ ఒక ఎయిర్ హోస్టెస్ పాడ్కాస్ట్ చేసాం, తను కూడా అదే చెప్పారనమాట. మార్నింగ్ ఫ్లైట్స్ ఇష్టమా, నైట్ ఫ్లైట్స్ ఇష్టం అంటే నైట్ ఫ్లైట్స్ అందరూ పడుకుంటారు, నైట్ ప్రశాంతంగా ఉంటుంది. నైస్. న్యూడ్ లిప్స్ ఆర్ బోల్డ్ లిప్స్? న్యూడ్ లిప్స్. ఓకే, బ్రషెస్ ఆర్ బ్యూటీ బ్లెండర్? రెండు యూజ్ చేయను నేను. అవునా? ఓకే, ఇన్స్టాగ్రామ్ ఆర్ వర్డ్ ఆఫ్ మౌత్? వర్డ్ ఆఫ్ మౌత్. ఓకే, సారీ ఆర్ లెహంగా? సారీ. గ్రేట్. సో ఫౌండేషన్ ఆర్ కన్సీలర్? యాక్చువల్గా మేకప్ యూజ్ చేయను కాబట్టి నేను నార్మల్ పౌడర్ నే, నా పర్సనల్ వరకు, నో ఫౌండేషన్. గ్రేట్. హెయిర్ ఆర్ మేకప్? రెండు ఐస్ లో నాకు ఏదని చెప్పలేను. సో మీకు మేకప్ లో ఎవరు ఇన్స్పిరేషన్? నేను మేకప్ చెప్తున్నాను కదా, నేర్చుకున్న వాళ్ళందులో చాలా నేర్చుకున్నా, కానీ నేను సంతోషి శ్రీకర్ అనే మ్యామ్ ఉన్నారు చెన్నై, ఆమె సెలబ్రిటీ, జై మూవీలో హీరోయిన్ ఆమె. ఆమె సెల్ఫ్ గా, ఆమె కూడా డౌన్ నుంచి ఎదిగిన ఆమె స్టార్ట్ చేసింది క్లాసెస్. ఎప్పటి నుంచో చూస్తున్నా, నాకు ఆల్రెడీ మేకప్ వచ్చినా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ నేను, ఆమెది నెల రోజులే కోర్సు. ఆమె ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తారు, 50,000 ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. 50,000 ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చి తక్కువకి ఎవరు పెట్టరు కదా, మినిమం కాస్ట్ ఆఫ్ ఉంటది. ఇప్పుడు మనం బయట 60,000 పెడుతున్నాము, ఆమె 1,20,000 పెట్టిందంటే 50,000 ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. ఆమె క్లాసెస్ లో మెయిన్ క్లాసెస్ అనేది పక్కన పెడితే క్లాసెస్ చాలా బాగా ఇస్తుంది, ఆమె ఒక్కరే ఇస్తారు. ఆమె ఇన్స్పిరేషన్ నాకు. నేను అందుకే మేకప్ హెయిర్ చెప్పేటప్పుడు నేనే ఇస్తా, వేరే వాళ్ళ స్టాఫ్ చేత పెట్టించును. వేరే వాటికి ఎవరైనా తీసుకొస్తారు కానీ మేకప్ హెయిర్ ఆమె డైరెక్ట్ గా ఇస్తారు మొత్తం లైవ్ లో. గ్రేట్. నెక్స్ట్ 5 years లో క్రాంతి మేకప్ అకాడమీ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 5 years లో ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ ఎలా ఉండాలనుకుంటున్నానంటే, నాకు వచ్చే ఫీడ్బ్యాక్ అంతా చాలా జెన్యూన్ గా మనం నేర్పించాము. నా వల్ల కొద్దిమంది లైఫ్, ఎవరికి ఫ్రీగా లైఫ్ ఇవ్వం, ఎవరికి చెప్పినా మనీకే చెప్తాం మేము, కానీ ఆ మనీకి న్యాయం జరిగిందా లేదా, ఆ ఫీడ్బ్యాక్ నాకు రావాలి అనుకుంటున్నా. అందరి నుంచి కూడా కొంచెం ఆ గుడ్ నేమ్ రావాలి. సూపర్ అండి, ఇట్ వాజ్ లవ్లీ టాకింగ్ టు యూ అండ్ చాలా విషయాలు అయితే మీరు పంచుకున్నారు. సో గైస్, మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో మేకప్ సంబంధించి అసలు ఒక కోర్స్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి అంతా కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తను చెప్పడం జరిగింది. సో మీకు కనుక మేకప్ అకాడమీ కనుక స్టార్ట్ చేయాలని కానీ, ఒక మేకప్ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్ళాలని కానీ, ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే సో యూ కెన్ అప్రోచ్ అనమాట. కింద మీకు డిస్క్రిప్షన్లో సో క్రాంతి అకాడమీకి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్, అదేవిధంగా అడ్రస్ అన్నీ ఉంటాయన్నమాట. సో యూ కెన్ అప్రోచ్ డైరెక్ట్లీ. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.